యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. స్టార్టింగ్ అంటే మీరు మీ క్యాలిక్యులేషన్స్ అన్ని రైట్ అని మీరు ఊహించుకునేదంతా రైట్ అని నేనా మీరు అంటే నేను అడగబోతున్న పాయింట్ అంటే మీ క్యాలిక్యులేషన్స్ రైట్ ఉంటాయి కొన్ని రైట్ ఉంటాయి ఎందుకంటే అగ్ని పరీక్షలో చూసిన క్యాలిక్యులేషన్స్ కానీ మీ మైండ్ సెట్ కానీ మీ మాటలు కానీ అండ్ అదే కాకుండా స్టేజ్ మీద లైక్ బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ లాంచ్ లో కూడా ఎవరు సెలెక్ట్ అయినప్పుడు మీ ఒక సైగ ఉంటది అదేనా అంత క్యాలిక్యులేషన్ ఉంటే మీది రాము రాథోడ్ విషయంలో రాంగ్ క్యాలిక్యులేషన్ చేశారు అంటే యాక్సెప్ట్ చేస్తారా అంటే తప్పుడు స్టేట్మెంట్ పాస్ చేశారు అంటే వెళ్ళిన సెకండ్ నువ్వు ఫేక్ నేను నీతో మాట్లాడను అని చెప్పి అలా అనేయడం ఫీల్ అవుతున్నారా? సో సిచ్యువేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఉన్నారు కాబట్టి మీరు కూడా కొంచెం ఎంపథైజ్ చేస్తారని హోప్ చేస్తున్నాను. 3 days ఎవరు నమ్మాలో నమ్మదో తెలియదు. హౌస్ లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేస్ చూపిస్తున్నారు. వేరే సిచ్యువేషన్ వస్తే వేరే ఫేస్ చూపిస్తున్నారు. ఇప్పుడు రాము అన్న గురించి చెప్పాలి. రాము అన్నది ఏంటంటే ఫస్ట్ 2 days మే కమిన్ సార్ అని చాలా ఇన్నోసెంట్ గా మాట్లాడుతూ అన్ని ప్రతిసారి రా ఇది అని బనానా అడిగితే బనానా ఇచ్చాం, చాయ్ అడిగితే చాయ్ ఇచ్చాం, అన్ని ఇస్తున్నాం అన్నకి. ప్రియాకి ఆలు కర్రీ కావాలని వెళ్ళింది. అన్న ఇయ్యా అన్నాడు. అదే లైక్ ఇయ్యొద్దు కదా అని ఏదో అన్నాడు. నాకు ప్రియా చెప్పింది. నేను ఇక్కడ వచ్చి నాకు లోపల వచ్చే వరకు రాము ఇవ్వట్లేదు అది ఇది అనగానే నేను అనుకున్నా ఏంటబ్బా జనాలు గేమ్ ఆడుతున్నారా అని. ఫస్ట్ డే బిగ్ బాస్ కొత్త అట్మాస్ఫియర్ తెలియదు ఏమవుతుందో. వెళ్ళి రాము అని ఉన్నా అట్లట్లియో నువ్వు చేసి వచ్చిన ప్రతిసారి చాయ్ ఇచ్చినాం ఇది ఇచ్చినాం అట్లా మాట్లాడతావు అని. అప్పుడు ఫస్ట్ టైం డౌట్ వచ్చింది అన్న గేమ్ ఆడుతుంది. సెకండ్ టైం 3 సార్లు అడిగినవాడు అన్న ఏమంటారు అబద్ధమే చెప్తాడు. ఏది గుడ్డు విషయం. పాయింట్ గుడ్డుది కాదు. ఇక్కడ ఎవరు గుడ్డు గురించి కొట్లాడలేదు. మీరు నోటీస్ చేస్తే జనాలు నిజాలు చెప్తుండ్రో అబద్ధాలు చెప్తుండ్రో దాని మీద కొట్లాడినాం. ఫస్ట్ టైం ఏమంటారు ప్రియా అంటే ఇంటికి అలౌ చేయడం అని. అరే ఏదో బాగుంది కదా నేను అని అరే ఇంటికి అలౌ చేయగా అన్న వచ్చి అట్టెట్లా అలౌ చేయడం అంటాడు కానీ గుడ్డు సన్నగారి దగ్గర ఉందని మాత్రం అన్నాడు. సెకండ్ టైం అన్నాడు. థర్డ్ టైం చెప్తాడు అన్న. సో అప్పుడు నా ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ ఏంటంటే అన్న మీద స్పాట్ లైట్ పడితేనే నిజాలు చెప్తుండు, ఏదో గేమ్ ఆడుతుండు. నేను నమ్మను, అన్న అయితే నమ్మను. దానికోసమే అప్పుడు కూడా నేను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే అన్న పక్కన వచ్చి ఏదేదో మాట్లాడడానికి చేస్తాను. అప్పుడు ఇంకా నేను ట్రిగర్ అయిపోయి నన్ను ఫేక్ అన్నా మీరు అదేస్తాను. మా లొల్లితోటి టెక్నికలీ మా ఇద్దరు లొల్లితోటి అదంతా స్పైరల్ స్టార్ట్ అవుతుంది. ఇది మీరు చూసింది. దీని తర్వాత ఏంది చూసినో తెలియదు. నేను రామన్న గారు మాట్లాడింది మాట్లాడాను అదే అంటున్నా. అంటే ఇంకా నేను బిగ్ బాస్ లో ఉన్నంతసేపు నేను మాట్లాడినతో అన్న మీరే మళ్ళీ మాట్లాడేశారు. సింపుల్ నేచర్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా అనిపిస్తుంది అనుకో, నేను రాంగ్ జడ్జ్మెంట్ చేసిన ఆర్ నా ఏమంటే టంగ్ స్లిప్ అయినా అంటే నాకు అనిపించింది హార్ట్ఫుల్లీ అనిపిస్తే నేను వెళ్తాను. అదే రామన్నతో మాట్లాడిన ఎగ్జాక్ట్ వర్డ్ చెప్తాను మీకు. అన్న నేను మిమ్మల్ని ఇంకా నమ్మట్లేదు. ఫస్ట్ 3 days కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. మీ మీద నాకు ఎందుకో ఈ ఒపీనియన్ వచ్చింది. ఇది నేను తప్పు కూడా అయి ఉండొచ్చు. ట్రావెల్ చేద్దాం, రోజు మాట్లాడుకుందాం, ఈ ఒపీనియన్ మారిపోవచ్చు. మారకపోతే నేను వచ్చి చెప్తాను. అదే ఏంది మొత్తం ఫ్రెండ్స్ అయినాం మేము. నాకు మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు వచ్చింది తెలుసా? ఇదేమన్నా టాయ్స్ టాస్క్ లో ఉత్త వదిలేసిన రీజన్ తెలియదు, సైలెంట్ అర్థం కాలేదు. ఇప్పుడు ఇమాన్యుల్ అన్నది అర్థమైంది, రీతు గారి గేమ్ అర్థమైంది, తనుజ గారి గేమ్ నెమ్మది అనుకోవచ్చు కదా. అది కూడా అనుకున్నాం మేము అందరము. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇచ్చాము అసలుకి. తర్వాత అన్న రీజనింగ్ అడిగితే కూడా ఏమో బ్రో అక్కడ నాకు ఏమీ అర్థం కాలేదు, ఇంకా నేను ఒక్కనే ఇట్లా ఉండిపోతేనే బెటర్ అన్నాడు. రీజనింగ్ తెలుస్తలేదు అసలుకి. సో అట్లాంటప్పుడు సెకండ్ టైం ప్రతి ఒక్కరికి హౌస్ లో డౌట్ వచ్చింది. రామన్న తెలియకుండా ఏమైనా గేమ్ ఆడుతున్నారా, మనం ఆ గేమ్ చూడట్లేదా అన్న డౌట్ వచ్చింది. అంటే హౌస్ లో అందరికంటే మీన్స్ మీ ఓనర్స్ అందరికి లేదు టెనెంట్స్ ఓనర్స్ అందరికి. ఓకే అసలు అంటే దాని నుంచి లైక్ ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి గేమ్ అంటే మీ థాట్స్ అంటే నేను వింటుంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరే మొత్తం గేమ్ లో ఉన్నారేమో అని అనిపించింది. అప్పుడు మొత్తం హౌస్ మొత్తం అంటే ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఏంటి మీకు ఇది మీరు అనేటి కొన్ని ఒప్పుకోవట్లేదు, కొన్ని ఒప్పుకున్నా ఇది నేను ఒప్పుకోవాలి. యాక్చువల్లీ ఏమైందంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నేను గేమ్ ఎంజాయ్ చేయడం మానేశారు. నేను లాస్ట్ ఎంజాయ్ చేసింది ఏ రోజు తెలుసా? నామినేషన్స్. నేను నామినేషన్స్ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశానంటే I felt it was the best version of myself in the game. అంటే అది ఎంత ఈ నామినేషన్ కొంత ముందు మీరు ఇలా లేరు కాదు. టిల్ నామినేషన్స్ నేను గేమ్ ఎంజాయ్ చేస్తున్నాను. I was loving the game, బాగా వెళ్తున్నాను, ఇట్లా I was ఫ్రీ ఫ్లో అన్నమాట. నాకు తెలిసి ఆ ముందు రోజు నుంచే కొంచెం ఎఫెక్ట్ అయింది. లైక్
ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఏమంటారు ఎలిమినేషన్ తర్వాత కొంచెం యాంగ్జైటీ అటాక్ అప్పటి నుంచి కొంచెం గేమ్ ఇంపాక్ట్ అయింది అనిపించింది. బట్ మై బెస్ట్ ఎపిసోడ్ వాజ్ మై ఇది నా మళ్ళీ బెస్ట్ ఎపిసోడ్ ఏదో చెప్తాను. నా ఎలిమినేషన్ డే ఎపిసోడ్ వాజ్ నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఫిజికల్ టాస్క్ లో ఇచ్చి పడేస్తాను బర్నీ గారితో. బట్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఎంజాయ్ చేయడం మానేసి గేమ్ చాలా సీరియస్ తీసుకున్నాను నేను. ఎంత సీరియస్ తీసుకున్నా అంటే పడుకునేటప్పుడు కూడా గేమే ఆలోచిస్తున్నాను నేను. అరే ఇది ఈరోజు చేయలేదు, ఈరోజు చేస్తే బాగుండు కదా అని. ఇవే మిస్టేక్స్. ఇది ఊహల్లో బతికేశారు అనొచ్చా? ఊహల్లో బతికేయడం కాదు, ఊహల్లో బతికిన రియాలిటీ చేసుకుంటే బాగుండేది. అసలుకి ఏమైందంటే గేమ్ ని చాలా పర్సనల్ తీసుకున్నాను నేను. అది తీసుకునేది లేకపోతుంది ఫ్రీగా ఉండాలి. నేను ఫస్ట్ 8 days లెక్క ఉంటే ఇంకా డిఫరెంట్ ఉంటుండే, ఈ ఇమోషనలీ లో కాకపోతుండేవని. నేను ఏ డే బాగా అయ్యాను అని యాక్చువల్లీ గేమ్ అయిపోయిన తర్వాత డైరెక్టర్స్ కూడా చెప్పారు. 13th day అండి, 12th day ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ స్టార్టెడ్ చేంజింగ్ మై గేమ్ ప్లే. ఇది యాక్చువల్లీ నోటీస్ చేసి వి యాక్చువల్లీ నోటీస్ దట్ ఇది కొంచెం చేంజ్ చేస్తున్నాం అది ఇది అన్నారు. సో ఐ విష్ ఐ గాట్ టు దట్ జోన్ బిఫోర్ ఓన్లీ అని. సో అప్పుడే నేను రియలైజ్ అయ్యా, రోజు రాత్రే పూల్ దగ్గర కూర్చొని గేమ్ అనలైజ్ చేసుకుంటాం కదా, అప్పుడు రియలైజ్ అయ్యి నేనే గేమ్ ఎంజాయ్ చేయడం మానేసి సీరియస్ తీసుకుంటా. ఇట్స్ నాట్ హెల్తీ అని ఐ ఫెల్. దీంట్లో ఐ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. గేమ్ సీరియస్ తీసుకున్నాను అంతే. అదే అంటే అది ఎప్పుడైతే మనం గేమ్ ని సీరియస్ తీసేసుకుంటామో మనం మనలా ఉండడం మానేస్తాం ఫస్ట్. ఎందుకంటే మనం మనలా ఉండుంటే మీరు అగ్ని పరీక్ష మర్యాద మనీష్లా ఉండేవాళ్ళు, అందులో మీరు మీలా ఉన్నారు. నాకు తెలిసి కొన్నిసార్లు కోపం ఎక్కువ వచ్చేసింది సెకండ్ హాఫ్ ఆఫ్ ద. నాకు అసలు కోపమే లేదని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు మీరే. నాకు అసలు కోపమే రాదన్నా మీరే అన్నారు. అగ్ని పరీక్షలో దీంట్లోనే బిగ్ బాస్ లో అదే మీరు మళ్ళీ మీరే కోపడిపోతుంటే అండ్ లైక్ కోపమే లేదన్నారు మనీష్. అదే అంటున్నాను. ఒక నిమిషం ఇది అగ్ని పరీక్షలో నాకు ఏమంటారు సీముకేఆర్ అంటారు, మిమ్మల్ని ఏమంటారు కొన్ని థింగ్స్ ట్రిగర్ చేస్తాయని. నేను వాటికి నో అన్నాను. లేదు మీకు తెలుసు కదా హౌస్ ఎట్లా ఉంటుందో. సో హౌస్ బ్రింగ్స్ అవుట్ ఎవ్రీ ఎమోషన్ ఆఫ్ ఎవ్రీ. అంటే అక్కడ మాస్క్ లేకుండా, మాస్క్ ఉంటే 2 వారాల్లో వచ్చేస్తుంది బయటికి. మాస్క్ ఇంపాసిబుల్ అండి ఆ ఇంట్లో, అసలు అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ టు బి ఆనెస్ట్. కానీ ఇంకా మాస్క్ వేసుకున్నారు ఉన్నారు. అంటే మధ్యలో ఓపెన్ అప్ అవి బయట పడ్డాయి, కానీ జనాలు క్యాచ్ చేస్తారో లేదో ఎక్కువ మాస్క్ వేసుకుంటుంది మీకు కామనర్స్ అనిపిస్తుందా సెలబ్రిటీస్ అనిపిస్తుంది? సెలబ్రిటీస్. ఎందుకు? వితౌట్ థింకింగ్ చెప్పండి. కానీ జనాల్లోనే మాస్క్ ఎక్కువ వేసుకొని, అంటే సెలబ్రిటీస్ కామనర్స్ లా బిహేవ్ చేస్తున్నారు, కామనర్స్ సెలబ్రిటీస్ లా బిహేవ్ చేస్తున్నారు. అంటే దీనికి యాక్సెప్ట్ చేస్తారా మీరు? అంటే మీరున్నప్పటి నుంచే. సో బేసికలీ కామనర్స్ చాలా రా ఉన్నారండి, బ్రూట్ రా ఎమోషన్ వస్తుంది. సెకండ్ ఏంటంటే కామనర్స్ కి కెమెరా ముందు ఎట్లుండాలో తెలియదు. మాకు వీఆర్ నాట్ కెమెరా ట్రైన్. సో ఒక గేమ్ ప్లాన్ ఉంది, ఇట్లా వెళ్ళిపోతుండ్రు ఒక్కొక్కరు. బిగ్ బాస్ అనేది కెమెరా ముందు ఉండాల్సినట్టు కాదు, మీరు ఎలా ఉన్నారో అలా ఉండాలి. అక్కడ కెమెరాస్ ఉన్నాయని మర్చిపోవాలి కదా. మీరు ఉండేది ఉండండి, ఎట్లుండాలి అట్లుండి. జస్ట్ దీనికంటే ముందు ఒక్క ప్లస్ పాయింట్ అట్లీస్ట్ లైఫ్లో కొన్నిసార్లు కెమెరా ముందు ఉండేది ఎంత అడ్వాంటేజో నేను రియలైజ్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే కొంతమంది ప్లేయర్స్ ఆ కెమెరాస్ని ఎంత బాగా యూటిలైజ్ చేస్తున్నారని నేను చూశాను. కెమెరా ఫోకస్ లేనప్పుడు ఎలా ఉంటారో నేను నోటీస్ చేశాను, కెమెరా ఫోకస్ ఉన్నప్పుడు ఎలా ఉంటారో నేను నోటీస్ చేశాను. మా దగ్గర ఏమైందంటే కెమెరా ఉంటే నేను అతి చేస్తాను, మీరు చూస్తున్నారు 24/7 కెమెరా ఉంటుంది. అదే కెమెరా మన దగ్గర రావాలన్నట్టు కూడా చేస్తున్నారు అక్కడ. నేను నోటీస్ చేశాను కాబట్టి అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా దగ్గరికి వెళ్ళి కెమెరా ఎక్కడైతే తిరుగుతుందో కెమెరా తిరగంగానే వేరేలా బిహేవ్ చేయడం కూడా నేను నోటీస్ చేశాను. సో ఇవన్నీ చూడడం వల్ల నేను ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ పాస్ చేశాను. అంటే కెమెరా వస్తే ఇంకా చేంజ్ అవ్వడం, కెమెరా లేనంత వరకు పంచాయతీ లేదు. కెమెరా జూమ్ ఇన్ స్కోప్ కరో అన్నప్పుడే అయిపోయింది. ఎవరు పెర్ఫార్మెన్స్ లాగా చేస్తున్నారు. నేను దానికోసం నేను ఇంకో మాట కూడా అంటాను, ఇది వచ్చిందో లేదు తెలియదు నాకు. ఇంట్లో కూడా ఇలానే ఉంటారా వీళ్ళు? నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఇంత చిన్న వాటికి పంచాయతీలో పెట్టుకుంటారా, ఏం నడుస్తుంది? దట్ ఈస్ వై అప్పుడు నాకు మెంటలీ ఫిక్స్ అయిన పాయింట్ ఇది. అంటే ఏమన్నా కెమెరా వస్తే ఏదో ఒకటి చేస్తున్నారు. ఈ స్మార్ట్నెస్ సెలబ్రిటీస్ ఉంది, ఇది నేను ఒప్పుకోవాలి. I have to tell it also. They are very smart. They know how to be in front of cameras.